మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. వదినా, ఈ ఒక్కసారికి నన్ను మన్నించండి. ఇంకెప్పుడు నేను అక్కడికి ఫోన్ చేయను. ఫోన్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. పిన్ని, నేను ఉషాని. అమ్మా ఉషా, ఏమైంది పిన్ని? ఎందుకంత కంగారుగా మాట్లాడుతున్నారు? ఉషా, మీ అత్తయ్య గారేమో అనుకున్నానమ్మా. ఏమైంది పిన్ని? ఏం చెప్పమంటావు ఉషా? ఏ తల్లిదండ్రులకి మాలాంటి పరిస్థితి రాకూడదు. కన్న బిడ్డకి కష్టం కూడా చెప్పుకోలేని స్థితిలో ఉన్నాం. పిన్ని, ఒక్క నిమిషం, నేను నా ఫోన్ నుంచి చేసి మాట్లాడతాను. హలో ఉషా. పిన్ని, ఏం జరిగిందో ఇప్పుడు చెప్పండి. మీరంతా బాగానే ఉన్నారు కదా? ఇందాక మీ మాటల్లో ఎక్కడో ఏదో ఇబ్బంది ఉందని నాకు అర్థమైంది. ఏం జరిగిందో చెప్పు పిన్ని. అమ్మా ఉషా, అసలు ఏం జరిగిందంటే అదమ్మా జరిగింది. మీరేం కంగారు పడకండి పిన్ని, బాబాయ్కి ఏమీ కాదు. కొంచెం రెస్ట్ తీసుకోమని చెప్పండి, అంతా కుదుట పడుతుంది. ఇలాంటి టైంలో మీరు కూడా ధైర్యంగా ఉంటేనే బాబాయ్ కూడా త్వరగా కోలుకుంటారు. అలాగే ఉషా, కానీ హారిక కూడా ఒక్కసారి ఇక్కడికి వచ్చి వెళ్తే బాగుంటుందనిపిస్తోంది. ఆయనకి చిన్నప్పటి నుంచి హారిక అంటే చాలా ఇష్టం. ఒక్కసారి హారిక కనిపిస్తే చాలా సంతోషపడతారు. అప్పుడే ధైర్యంగా లేచి నిలబడతారు. తనకున్న దిగులంతా మర్చిపోతారమ్మా. హారికను చూస్తే మీ బాబాయ్ ఆరోగ్యం ఆటోమేటిక్గా కుదుట పడిపోతుంది. తనిక్కడికి వచ్చేలా చూడు తల్లి. అలాగే పిన్ని, నేను అక్కతో మాట్లాడి అక్కడికి వచ్చేలా చేస్తాను. మీరు మాత్రం దీని గురించి ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోకండి, సరేనా? సరేనమ్మా. అక్కకి విషయం నేరుగా చెప్తే టెన్షన్ ఫీల్ అవుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో సడన్ గా ఇలాంటి షాకింగ్ విషయాలు వింటే తన కడుపులో ఉన్న బిడ్డకి మంచిది కాదు. కానీ అక్క బాబాయ్ని చూడ్డానికి వెళ్ళేలా చేయాలి. కానీ ఎలా? బావగారితో మాట్లాడితే అక్క అక్కడికి వెళ్ళడానికి సొల్యూషన్ దొరుకుతుంది. చిన్నపిల్లల పెంపకం గురించి చాలా బాగా చెప్పారు. రేపు ఈ బుజ్జి బేబీ బయటకు వచ్చిన తర్వాత ఇలాగే జాగ్రత్తగా చూసుకోవాలి. స్మెల్ అదిరిపోయింది. ఇలాంటి కాఫీని వేడివేడిగా ఆస్వాదిస్తే ఉంటుంది మజా. ఏంటి ఈరోజు కాఫీ అబ్బాయి గారు తీసుకొచ్చారు? ఏంటి సంగతి? ఈరోజు ఈ అమ్మాయి గారి కోసం ఈ అబ్బాయి గారు స్వయంగా కాఫీ పెట్టారు కాబట్టి. అబ్బో, అబ్బాయి గారికి కాఫీ పెట్టడం కూడా వచ్చనమాట. ఫస్ట్ టైం ట్రై చేశాను. నువ్వే టేస్ట్ చేసి రేటింగ్ ఇవ్వాలి. స్మెల్ అయితే అదిరిపోయేలా వస్తుంది. దానికి అవుట్ ఆఫ్ 5కి 5 స్టార్ ఇచ్చేస్తాను. ఇక టేస్ట్ సంగతేంటో చూడాలి. అందుకే త్వరగా తాగు. వేడివేడిగా ఉన్నప్పుడు తాగితేనే కాఫీ రుచి కరెక్ట్గా తెలుస్తుంది.
జస్ట్ వెయిట్ ఆఫీసర్ గారు, కంగారు పడకండి. ఈ కాఫీకి జస్ట్ 2 స్టార్స్ ఇవ్వచ్చు. అంతకంటే ఎక్కువ ఇవ్వడం కష్టమే. ఏంటి 2ఏనా? నేను ఇంకా 5కి 5 ఇస్తాం అనుకున్నాను. నీకోసం నేను ఇంత కష్టపడి చేస్తే కనీసం 4 కూడా ఇవ్వలేదు. తమరు కష్టపడి చేశారని రేటింగ్లు ఇవ్వరు ఆఫీసర్ గారు. మీరు చేసిన దాంట్లో విషయం ఉంటే ఇస్తారు. ఇలాగే డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే 5 స్టార్ పర్ఫార్మెన్స్ వచ్చేస్తుంది. చేయండి. సరే అయితే, నీకు మంచి కాఫీ ఇవ్వడంలో 5 స్టార్ రేటింగ్ తెచ్చుకోవడంలో నేను ఫెయిల్ అయ్యాను కాబట్టి నిన్ను ఓ మంచి 5 స్టార్ రెస్టారెంట్కి తీసుకెళ్ళి నీకు నచ్చిన ఫుడ్ పెట్టించి నీ దగ్గర నుంచి నేను 5 స్టార్ రేటింగ్ తీసుకుంటా. త్వరగా రెడీ అవ్వు. వాట్? అంటే ఇప్పుడు మనం బయటకు వెళ్తున్నామా? నువ్వు సర్ప్రైజ్ అవ్వడం ఆపేసి త్వరగా రెడీ అవ్వు. మనం త్వరగా వెళ్ళాలి. సరే 2 నిమిషాల్లో రెడీ అయిపోతాను. పట్టుకోండి. జాగ్రత్త. హారిక, నీకు అసలు విషయం చెప్పకుండా మీ అమ్మగారింటికి తీసుకెళ్తున్నాను. అక్కడికి వెళ్ళాక నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో అని కొంచెం టెన్షన్గా ఉంది. బాబాయ్కి ఆరోగ్యం బాలేదని తెలిస్తే అక్క పరిస్థితి ఎలా ఉంటుందోనని చాలా భయంగా ఉంది. భగవంతుడా, బాబాయ్కి కానీ అక్కకి కానీ ఏమీ అవ్వకుండా చూడు స్వామి. ఉషా, ఏంటి భార్యామణి గారు ఎంత పిలిచినా పలకట్లేదు? పలకలో ఉన్నారా లేదా ఆదమర్చున్నారా? చూసావా, నీతో ఉంటూ నీతో మాట్లాడుతూ నీ కవిత్వం కూడా నాకు వచ్చేసింది. మన మేడం గారు చాలా దీర్ఘ ఆలోచనలో ఉన్నట్టున్నారు. ఆ ఆలోచనల్లో నుంచి ఈ లోకంలోకి తీసుకురావడానికి ఓ మంచి కవిత చెప్పనా? నా జీవితానికి అర్థం ఇచ్చిన అర్ధాంగివి నువ్వు, నా ప్రతి సంతోషానికి సంపూర్ణ రూపానివి నువ్వు, నేను వేసే ప్రతి అడుగులో అడుగు కలిపే జాడవి నువ్వు, నేను చేసే ప్రతి ఆలోచనలో నన్ను గెలిపించే వ్యూహానివి నువ్వు, నా దారి మరలకుండా నాకు సూచనలిచ్చే దిక్సూచివి నువ్వు. నా భవిష్యత్తు కోసం నిన్ను నువ్వు బహుమానంగా ఇచ్చిన నా భార్యామణివి నువ్వు. కష్టపడి పదాలన్నీ ఏర్చి కూర్చి నీకోసం ఒక అందమైన కవిత చెప్తే దానికి నువ్వు ఇచ్చే రెస్పాన్స్ ఇదా? హలో, కిరణ్మయి, కిరణ్, ఏంటి అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? ఇంకా తరుణ్ హారిక ఇంటికి రాలేదు. వస్తారులే, దానికోసం ఇంతలా ఆలోచించాలా? సరదాగా వెళ్తామంటే సరే అన్నాను. సమయానికి ఇంటికి రావాలన్న సెన్స్ ఉండాలి కదా. కిరణ్మయి,
నువ్వు కాస్త ఎక్కువగా ఆలోచిస్తున్నట్టు అనిపించటం లేదు? వాళ్ళేమైనా చిన్న పిల్లలా టైంకి స్కూల్ నుంచి ఇంటికి వచ్చేయడానికి? వాళ్ళు చిన్నపిల్లలు కాకపోవచ్చు, కానీ ఇంటికి వారసుని ఇవ్వబోతున్నారన్న జాగ్రత్త వాళ్ళలో ఉండాలి అంటున్నాను. కాస్త స్వేచ్ఛగా తిరగని కిరణ్మయ్యి, ఎందుకంత కంగారు పడుతున్నావు? స్వేచ్ఛ మితిమీరిపోతే పెద్దల మాటలు కూడా లెక్కలేనంతగా పెరుగుతుంది. పోనీలే పాపం అని వదిలేస్తే ఇదిగో ఇలాగే హెచ్చుమీరిపోతారు. తరుణ్, హారికేది? ఇద్దరు కలిసి వెళ్ళి ఒంటరిగా వచ్చా. హారికెక్కడ? తన్ని వాళ్ళ పుట్టింట్లో వదిలేసి వస్తున్నానమ్మా. వాళ్ళ పుట్టింట్లోనా? ఎందుకు? మామయ్య గారికి ఒంట్లో బాలేదమ్మా. ఆయన్ని చూడ్డానికి తీసుకెళ్లాను. వాళ్ళకి తోడుగా ఉంటుందని ఓ 2 days ఉండమని చెప్పాను. బావుందిరా, చాలా బావుంది. నువ్వే నిర్ణయం తీసుకుని హారికతో బయటికి వెళ్ళావు. ఇప్పుడు నా పర్మిషన్ కూడా తీసుకోకుండా వాళ్ళ ఇంట్లో దిగబెట్టొచ్చావు. ఏవో సాకులు చెప్పి పుట్టింటికి వెళ్ళడం నీ భార్యకు అలవాటైంది. ఆవిడ గారు తానా అంటే నువ్వు తందానా అనడం నీకు అలవాటవుతున్నట్టుంది. అది కాదమ్మా, మామయ్య గారికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. అందుకే తన్ని తీసుకెళ్లాను. ఈ టైంలో తను అక్కడుంటే వాళ్ళకి కాస్త ధైర్యంగా ఉంటుంది కదా. వాళ్ళ నాన్నకి బాగోకపోతే మనకు తెలిసిన హాస్పిటల్స్ కి రికమెండ్ చేయి. కావాలంటే మన ఫ్యామిలీ డాక్టర్ ని సజెస్ట్ చేయి. అంతేగాని నీ భార్యని పుట్టింట్లో వదలడం ఏంటి? మేఘనం చూడు, తను కూడా చీటికి మాటికి హారికలాగే పుట్టింటికి వెళ్తుందా? తనకున్నది వాళ్ళ నాన్నగారు ఒకరే, గారాబంగా పెరిగిన పిల్ల. అయినా ఇలాగే అస్తమానం వెళ్ళి వాళ్ళ నాన్నను కలుస్తుందా? లేదే. ఎందుకంటే మేఘనకి పద్ధతులు తెలుసు, హారికకి తెలీదు. హారిక వాళ్ళ నాన్నగారికి ఒంట్లో బాలేదని స్వయంగా తరుణే చెప్తున్నాడు కదా. ఇంకా ఈ వాదన అవసరం కిరణ్మయ్యి? ఇందులో హారిక తప్పే ఉంది? తండ్రికైనా తల్లికైనా ఒంట్లో బాగోలేకపోతే ఏ కూతురైనా చూడటానికి వెళ్ళటం చాలా సహజం. అది వాళ్ళ బాధ్యత, ధర్మం కూడా. ఇక్కడ ధర్మాల గురించి చెప్పి మీ కోడల్ని వెనకేసుకురాకండి. ఇంటి కోడళ్ళు పదే పదే వాళ్ళ పుట్టింటికి వెళ్ళడం మంచిదా? పెద్దవాళ్ల మాటలు గాలి కుదిలేసి ఎవరికి నచ్చింది వాళ్ళు చేయడం సమర్థించాలా? ఎవరి ఉద్దేశాలేమిటో, ఎవరు దేనికోసం ఏం చేస్తున్నారో ఎవరికి తెలుసు. కష్టాలని నమ్మించి కావాల్సింది తీసుకోవడం వాళ్ళకి కొత్తేం కాదు కదా. ఎంత లేని వాళ్ళైతే మాత్రం జబ్బున పడిన వాళ్ళని అలా అవమానించడం ఏంటమ్మా? నీకు చెప్పకుండా వెళ్ళడం తప్పే, కానీ వెళ్ళిన ఉద్దేశం మంచిదైనప్పుడు ఊరుకోవాలే, కానీ ఇలా సాగదీయడం మంచిది కాదు. చూడండి మీ సుపుత్రుణ్ణి ఎలా మాట్లాడి వెళ్తున్నాడు. నిన్నగాక మొన్న వచ్చిన భార్యకి వత్తాసు పలుకుతూ నాకెదురు చెప్తున్నాడు. పెద్దవాళ్ళంటే గౌరవం, భయం, భక్తి అన్నీ వదిలేసి ప్రవర్తిస్తున్నారు. మీకు తెలుసు, ఈ ఇంట్లో నా మాటే చెల్లాలి, నేను చెప్పిందే వినాలి. దాన్ని దాటి ప్రవర్తిస్తే నేను సహించను. అయ్యో అత్తయ్య గారు, మీరిలా ఆవేశపడకండి. అందరూ నాలాగే మీ మాటని వేదంగా భావించే వాళ్ళు ఉండరు. ఇక్కడ మీకు కోపం తెప్పించి వేడుక చూసేవాళ్ళు, మీ ఆవేశాన్ని తమాషాగా చూసేవాళ్లే తప్ప మీ మనసు తెలుసుకుని నడుచుకునేవాళ్ళు ఎవ్వరూ లేరు అత్తయ్య. నువ్వు ఉన్నమ్మా మేఘన. మీ అత్తయ్యని ఇక్కడ ఎవరూ తక్కువ చేయటం లేదు. మాటలను లెక్క చేయకుండా కోపము తెప్పించడం లేదు. మీ అత్తయ్య అర్థం చేసుకునే విధానంలో తప్పుంది తప్ప నీ తోడికోడళ్ళైన ఉషా హారికల్లో ఏ తప్పు లేదమ్మా. కిరణ్మయ్యి, ఏవేవో ఆలోచించి నిన్ను తక్కువ చేస్తున్నారని భావిస్తున్నావు అంతే తప్ప ఎవరూ నిన్ను అగౌరవపరచడం లేదు. నువ్వే వాళ్ళని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఒకసారి వెళ్ళి హారిక వాళ్ళ నాన్నను చూసి రావటమే మర్యాద. నా ఇష్టాలకి, నా అధికారాలకి వ్యతిరేకంగా నడుస్తూ ఉంటే ఊరుకోమంటారా?
పైగా వాళ్ళని పలకరించడానికి వెళ్దామంటారా? వాళ్ళింటికి ఈ కిరణ్మయి వెళ్ళడమా? అది జరగని పని. నా మాట లెక్కించని వాళ్ళని నేను వదిలిపెట్టను. కిరణ్, చూసావా ఉషా అత్తయ్య గారి కోపాన్ని? రేపు ఇదే పరిస్థితి నీకు కూడా రావచ్చు. అప్పుడు నిన్నైతే చెప్పినా పంపరేమో, చెప్పకుండా వెళ్తే తిరిగి రానివ్వరేమో. మరి నీకే ఇలాంటి పరిస్థితి వస్తే, నువ్వు గనక చెప్పకుండా వెళ్తే అప్పుడు నీ పరిస్థితి ఏంటో కూడా చెప్పక్క. నీకింకా అర్థం కాలేదా ఉషా? అత్తయ్య స్టేటస్ ని చూసి రెస్పెక్ట్ ఇస్తారు. నీ రేంజ్ లో నన్ను ఊహించుకుంటున్నావా? నువ్వన్నట్టు మా వాళ్ళకేమైనా జరిగితే ముందు అత్తయ్యే నన్ను దగ్గరుండి తీసుకెళ్తారు, ఆవిడే దగ్గరుండి అన్నీ చూసుకుంటారు. అది నా రేంజ్. నీకు చెప్పినా అర్థం కాదు, నీ ఊహకు కూడా అందదు. భలే చెప్పావక్క. కానీ నీకు అర్థమయ్యేటట్టు ఒకటి చెప్పనా? ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు. ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలైనా సందర్భాలు చరిత్రలో చాలా ఉన్నాయి. సపోజ్ జరగకూడదు ఏదైనా జరిగి టైం కలిసి రాక మీరు ఆ స్థాయికి పడిపోతే, జస్ట్ అనుకో అంతే. ఒకవేళ మీరు మా స్థాయికి పడిపోతే అప్పుడు నీ పరిస్థితి ఏంటో కాస్త ఊహించుకో అక్క. అప్పుడు అత్తయ్య మిమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తారు, మీ రేంజ్ని బట్టి ఎలా చూసుకుంటారు, జస్ట్ ఇమాజిన్ చేసుకో, నీకే అర్థమవుతుంది. మనిషికి శాశ్వతంగా ఉండేది మంచితనం, మానవత్వం. అవి లేనప్పుడు బాధపడాలే తప్ప డబ్బు లేకపోతే కాదు. టైం బాగోకపోతే కుబేరులకే కరువు వస్తుంది. కాబట్టి మాలాంటి వాళ్ళ మీద విరుచుకు పడటం మాని ఉన్న దాంట్లో ఎంజాయ్ చేస్తూ సంతోషంగా ఉండటం నేర్చుకో. ఏమీ లేకపోయినా పొగురికి తక్కువ ఉండదు, వాదనకి హద్దుండదు. వీళ్లతో ఏదో ఒక మాట పడితే గాని నాకు బుద్ధి ఉండదు. ఆఫీస్కి వెళ్తున్నావు, అక్కడ జరిగే అవమానాలన్నీ తట్టుకోలేక డీలా పడి వస్తున్నావు. నీ తమ్ముడు ఆఫీస్లో కమాండ్ చేస్తున్నాడు, నీకేమో కనీసం కమ్యూనికేట్ చేయడానికి కూడా వీలు కుదరడం లేదు. ఇంట్లోనూ ఆఫీస్లోనూ మీరు కేవలం పెద్ద కొడుకు మాత్రమే, అంతే తప్ప మీకింకేం గుర్తింపు ఉంది? ఆఫీస్లో చిన్న కొడుకు రాజ్యం వెళ్తున్నాడు, ఇంట్లో రెండో కొడుకు వారసుడినిస్తున్నాడు. పెద్దవాడయ్యుండి మీరు మాత్రం ఇలా చేతులు నలుపుకుంటూ మెదడుని మైదా పిండ్లా పిసికి పిసికి మరీ ఆలోచిస్తూ ఉన్నారు. కూతురు అల్లుడు బావుండాలని మా నాన్న ఆలోచిస్తే ఆయన ఆలోచనని నువ్వు ధిక్కరించావు. మనకేదో అవకాశం ఇద్దామని ఆయన అనుకుంటే ఆయన్ని నువ్వు అవమానించావు. సంజయ్ వచ్చిన అవకాశాలని ఇలా కాలుదన్నుకుంటూ ఉంటే ఇక మనకి ఫ్యూచర్ ఎక్కడుంటుంది? మేఘనా, జరిగిందేదో జరిగిపోయింది, ఇక దాని గురించి వదిలే. జరగాల్సింది చూద్దాం. జరగాల్సింది ఏముంటుంది? అవకాశాన్ని 60 కిలోమీటర్ల అవతల తన్ని తరిమేశాక నేను మనసు మార్చుకున్నాను. మనం బిజినెస్ ప్లాన్ చేద్దాం, మళ్ళీ ప్రయత్నిద్దాం. ఏంటి సంజయ్ నువ్వు చెప్తున్నది? నువ్వు మాట్లాడుతున్నది నిజమేనా? ఓ మై గాడ్! అయితే వెంటనే మా నాన్నతో మాట్లాడి ఆ డీల్ ఓకే చేయమని చెప్పనా? వద్దు మేఘనా, అమ్మ శత్రువులతో మన కుటుంబానికి గిట్టని వారితో
మనం చేతులు కలవడం మన కుటుంబానికి చేటు చేసినట్టు అవుతుంది. అందుకే ఆ స్వర్ణ లాంటి వాళ్ళతో మనకి ఎలాంటి డీల్స్ ఉండకూడదు. మన బిజినెస్, మన ప్లానింగ్ స్వయంగా మనమే చూసుకుందాం. అంటే మీరు చెప్పేది మనం బిజినెస్ స్టార్ట్ చేద్దాం, కానీ స్వయంగా మనమే స్టార్ట్ చేద్దాం. మళ్ళీ మీ నాన్నగారికి విషయం చెప్పి అడుగుదాం. స్వర్ణ లాంటి వాళ్ళతో పార్ట్నర్షిప్ లాంటి వద్దని చెప్దాం. బాగుంది సంజయ్, ఐడియా చాలా బాగుంది. అయితే వెంటనే మా నాన్నతో మాట్లాడతాను. కానీ పార్ట్నర్స్ లేకుండా మనం ఒక్కరివే బిజినెస్ స్టార్ట్ చేయగలమా అని నాకు అనుమానం. నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు మేఘన. నాతో చదువుకున్న నా ఫ్రెండ్స్ బిజినెస్ ప్లాన్ చేస్తున్నారు. వాళ్ళతో కలిసి మనం కూడా బిజినెస్ స్టార్ట్ చేద్దాం. ఇందుకు మావయ్య గారి సపోర్ట్ కూడా తీసుకుందాం. థ్యాంక్ యూ సంజయ్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నువ్వు నా దారిలోనే ఉన్నావు. ఇప్పుడు నువ్వు చెప్పిన ఈ ఒక్క మాటతో నా మనసు కుదుట పడింది. మనం బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం, ఇది షూర్. చూడు మేఘన, ఎంత అనుకున్నా నేను ఇంటికి పెద్ద కొడుకుని. నాకే ఎక్కువ బాధ్యతలుంటాయి. అమ్మని అవమానించాలని చూసే వాళ్ళతో, మా ఇంటికి కీడు చెయ్యాలని చూసే వాళ్ళతోనూ నేను చేతులు కలిపి అమ్మకి, ఈ కుటుంబానికి ద్రోహం చేయలేను. అందుకే మీ నాన్నగారు తెచ్చిన డీల్ని ఒప్పుకోలేకపోయాను తప్ప ఆయన్ని అవమానించాలని కాదు. మనం కొత్త బిజినెస్ ప్లాన్ చేస్తున్నాం, ఇది పక్కా. కానీ ఈ విషయం ఎవ్వరికీ తెలియనివ్వకు. మన మధ్యలోనే ఉండనివ్వు. అర్థమైందా? అలాగే సంజయ్. పోనీలే, ఆయన నా ఆలోచన నుంచి, అడుగుజాడల నుంచి దూరంగా పోలేదు. ఏదో రకంగా బిజినెస్ గురించి ఆలోచిస్తున్నారు. ఇక నాన్నకి ఈ విషయం చెప్తే ఆయన కూడా చాలా సంతోషపడతారు. మళ్ళీ మంచి రోజులు రాబోతున్నాయి. మాకంటూ సొంత బిజినెస్, సొంత కంపెనీ, ఓ మై గాడ్, సొంత పేరు, సొంత పలుకుబడి అన్నీ వస్తున్నాయి. ఓ మై గాడ్. అమ్మా, అమ్మా, హారిక, అమ్మా, అప్పు మొత్తం క్లియర్ చేసేశాను. ఎఫ్డి మీద వచ్చిన వడ్డీ డబ్బులు నీ అకౌంట్లో వేశాను. అవి మీ ఖర్చులకి పనికొస్తాయి. ఇక మీరేం భయపడకండి, బాధపడకండి. నాన్న ఆరోగ్యం మాత్రం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండు చాలు. నిన్ను కన్నందుకు చాలా గర్వంగా ఉంది హారిక. నువ్వు చేసింది మామూలు సహాయం కాదు. అది మీ నాన్న ఆరోగ్యాన్ని, ఈ ఇంటి పరిస్థితుల్ని చక్కదిద్దింది. అసలు నీకెలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు అర్థం కావట్లేదు అమ్మా. ఏంటమ్మా ఇది? కూతురికి కూడా కృతజ్ఞతలు చెప్తారా? కూతురువి కాబట్టే హత్తుకుని చెప్తున్నాను. అదే వేరే ఎవరైనా అయ్యుంటే వాళ్ళ కాళ్ళు పట్టుకుని నా కన్నీటితో వాళ్ళ కాళ్ళు కడిగేదాన్ని. చచా, అవేం మాటలమ్మా. నిజం హారిక, నీ గొప్ప మనసుకి ఎన్ని కృతజ్ఞతలైనా చెప్పొచ్చు. ఈ వయసులో నీకున్న సంస్కారానికి చేతులెత్తి మొక్కొచ్చు. నీలాంటి గొప్ప కూతురు నాకున్నందుకు నేనెంతో గర్వపడుతున్నాను. నువ్వు మరీ ఎక్కువగా పొగిడేస్తున్నావమ్మా. నేను చేసిందేమీ లేదు. ఇంత చిన్న పనికి అంతంత పెద్ద మాటలెందుకు చెప్పు? ఏంటమ్మా చిన్న పని? నువ్వు మీ నాన్నని కాపాడావు, ఈ ఇంటి పరువుని కాపాడావు. కూతురివైనా తల్లిగా ఆలోచించి ఆదుకున్నావు. చిన్నదానివైనా పెద్ద మనసు చేసుకుని అండగా నిలబడ్డావు. ఇంత గొప్ప పని చేసి ఇంకా ఏం చేశాను అంటావేంటమ్మా? నేను చేసిన దాంట్లో నాకు గొప్పగా ఏమి అనిపించట్లేదమ్మా. నాన్న నా పేరున దాచిన డబ్బు ఇప్పుడు ఆయనకే ఉపయోగపడింది. నాన్న డబ్బే నాన్నకి తిరిగి ఇచ్చేశాను, అంతే. ఇందులో నేను చేసిన గొప్పేముంది? అయినా మీకంటే నాకు డబ్బు ఎక్కువ. హారిక, మరేంటమ్మా, మీ డబ్బు మీకే ఉపయోగించాను, అంతేగా. నాన్న కష్టం ఆయన కష్టాల్లో ఆదుకుంది. నాన్న ప్రేమగా నా పేరున బ్యాంకులో వేశారు. నేను ప్రేమగా మీ అప్పును తీర్చాను, అంతే. అయినా ఇంత కష్టం వచ్చిందని నాతో ఒక్క మాట చెప్పడానికి ఒప్పుకోలేదు నాన్న. నాకు తెలియకుండా ఉండాలని నాన్న పట్టుబట్టారు.
ఇప్పుడు కూడా నేను నా మెట్టినింటి కోసం ఖర్చు పెట్టానని సంతోషిస్తున్నారే కానీ పుట్టింటి బాధలు తీర్చాలని కోరుకోవట్లేదు. అలాంటి మీకు నేను చేసిన ఈ ఉడత సహాయం ఎంతమ్మా? అమ్మా, మీకు ఏ కష్టం వచ్చినా నాకు చెప్పడానికి వెనకాడొద్దు. నాకు చెప్పకుండా దాచేసి మీరు కష్టపడుతూ ఉంటే అది చూసి నేను భరించలేను. మీరెప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకునే మీ కూతుర్నమ్మా నేను. హారిక, అమ్మా, నువ్వే మా ధైర్యం, నువ్వే మా ప్రాణం. నీ సంతోషమే మా సంతోషం. నువ్వు ఆనందంగా ఉండాలని మేం కోరుకుంటే మాకు ఆనందం పంచాలని నువ్వు చూస్తున్నావు. ఏ తల్లిదండ్రులకైనా ఇంతకన్నా ఇంకేం కావాలమ్మా? అమ్మా, ఆయన వచ్చినట్టున్నారు. అమ్మా హారిక, మీ అత్తగారికి నువ్విక్కడికి రావటమే అసలు ఇష్టం లేదు కదా. చాలా కోపాన్ని తెప్పిస్తుంది. అలాంటిది మీ అత్తగారి అవసరాలకి డబ్బిచ్చావని అబద్ధం చెప్పిన సంగతి తెలిస్తే ఇంకేమైనా ఉందా? నువ్వేం కంగారు పడకమ్మా, అది నేను చూసుకుంటానులే. నాకు ఉషాకి ఆ అత్తయ్యని ఎక్కడ నొక్కాలో, ఆవిడ కోపానికి ఎక్కడ బ్రేకులు వెయ్యాలో మాకు బాగా తెలుసమ్మా. ఆ విషయం వదిలేసే, సరేనా? హారిక, రెడీయా? వెళ్దామా? నాన్నా, వస్తున్నానమ్మా. అల్లుడు గారు ఇప్పుడైనా రావటం? అవును మామయ్య గారు. అవును, మీకెలా ఉంది ఇప్పుడు? అంతా బానే ఉంది కదా? అంతా బాగుంది అల్లుడు గారు. మా కూతురు మా కళ్ళ ముందు కాసేపు తిరిగితే చాలు, మాకున్న కష్టాలు కన్నీళ్లు అన్నీ ఇట్టే మాయమైపోతాయి. అవును అల్లుడు గారు, ఇంతకీ మీ ప్రాబ్లం సాల్వ్ అయినట్టేగా? ఆ డబ్బు సర్దుబాటు అయినట్టేగా? నా తండ్రి ఆత్మాభిమానం దెబ్బతినకూడదని కూతురిగా నేనలా చేయాల్సి వచ్చింది. ఇప్పుడు చెప్పు తరుణ్, నేను చేసింది తప్ప? నాకు మరొక మార్గం తోచలేదు. ఇందులో నా తప్పేమైనా ఉందా? చెప్పు తరుణ్, నేను చేసింది తప్ప? ఈ విషయంలో అత్తయ్య గారికి ఒక్క మాట కూడా నేను చెప్పలేదు. కనీసం నీకైనా చెప్పకపోతే ఏదో తప్పు చేసిన ఫీలింగ్లో ఉండిపోతాను. నువ్వు చేసిన దానిలో తప్పుందని నేను అనను హారిక. కానీ నీ భయానికి భరోసా కూడా నేను ఇవ్వలేను. ఎందుకంటే అమ్మ నాతో ఈ విషయం ముందే చెప్పింది. ఈ విషయం అప్పుడే అత్తయ్య గారి వరకు వెళ్ళిందా? మీరు బ్యాంక్ మేనేజర్తో చెప్పిన మాట అక్కడే ఆగిపోతుందనుకున్నావా? వెంటనే అమ్మకి తెలిసిపోయింది. నువ్వు చేసింది మంచికే అని నాకు అనిపించొచ్చు, కానీ అమ్మకి ఇదే విషయం చెప్తే తప్పుగా అర్థం చేసుకోవచ్చు. ఈ చిక్కంతా పర్మిషన్ లేకుండా అమ్మ పేరు వాడుకోవడం వల్లే వచ్చింది. అందుకే నాకేం చేయాలో కూడా తోచడం లేదు. కనీసం ముందుగా నాకు ఒక మాట అయినా చెప్పుండాల్సిందే. మేనేజ్ చేయడానికి వీలుండేది. నువ్వు చేసిన పని మంచిదే కావచ్చు, దానిలో నీ తప్పేం లేకపోవచ్చు. తండ్రికి అండగా నిలబడాలన్న మంచి మనసుతో నువ్వు ఈ పని చేసావు, నాకు అర్థమవుతుంది. అలాగని అమ్మకి కోపం రాదులే అని కూడా అనలేను. ఏదేమైనా జరిగిందేదో జరిగిపోయింది. ఇక జరగాల్సిందేంటో చూడాలి. అంతా మంచి జరుగుతుందని ఆశిద్దాం. నువ్వేం కంగారు పడుకో. పద వెళ్దాం. ఆగండి. మాకున్న ఆస్తుల విలువ ఎంతో తెలుసా? మా కంపెనీలో పనిచేసే వాళ్ళకి ఎన్ని లక్షలు జీతాలుగా ఇస్తున్నామో తెలుసా?
నెల నెల చారిటీలకని ట్రస్ట్లకని ఎంతెంత దాన ధర్మాలు ఇస్తున్నామో నీకు తెలుసా? సమాజంలో నాకున్న పరపతి ఏంటో నీకు తెలుసా? మాకెక్కడెక్కడ ఆస్తులున్నాయో లెక్క పెట్టడానికి కూడా టైం లేని నేను నిన్ను డబ్బులు అడిగానా? కేవలం 5 లక్షల కోసం నిన్ను డబ్బు సర్దుబాటు చేయమని నీ సహాయం కోరానా? నువ్వు కానీ నీ వాళ్ళు కానీ నాకు డబ్బులు ఇచ్చేంత స్థాయిలో ఉన్నారా? చెప్పో, అంత స్థాయి ఉందా మీకు? మరెందుకు అలా చేశావు? నీ తండ్రి పరువు కంటే నీ అత్తగారి పరువు తక్కువ అనిపించి చేశావా? ఎందుకు చేశావు? మా నాన్నకు నా అప్పు తీర్చడానికి నా ఎఫ్డి వాడాల్సి వచ్చింది. అది నాన్నకిష్టం లేదు. అందుకే మీ పేరు వాడాల్సి వచ్చింది అత్తయ్య. లేని వాళ్ళు లేని వాళ్ళలా ఉండాలి. స్థాయికి మించి అప్పులు చేయడం, అవి తీర్చలేక కష్టాలు పట్టడం ఎందుకు? మీకంతగా కష్టాలున్న విషయం నాకు చెప్తే నేనే విసిరేసేదాన్ని కదా. మీరు విసిరేసే డబ్బులు నాకు కానీ మా వాళ్ళకి గానీ అవసరం లేదత్తయ్య. నా డబ్బులే అక్కడున్నాయి, అవే వాళ్ళకిచ్చాను. దాంతోనే వాళ్ళ అప్పు తీర్చాను, దానితోనే వాళ్ళ కష్టం తీర్చాను. పౌరుషాలకేం తక్కువ ఉండదు. అంత పౌరుషం ఉన్నదానివి నా పేరెందుకు వాడుకున్నావు? చెప్పు హారిక, నీ డబ్బే అక్కడున్నప్పుడు అత్తయ్య గారి పేరెందుకు వాడావు? అత్తయ్య గారి పర్మిషన్ లేకుండా బ్యాంకు మేనేజర్ దగ్గర ఎందుకు చెప్పావు? నీ డబ్బే మీ వాళ్ళకి ఇస్తున్నప్పుడు అసలు అబద్ధం చెప్పాల్సిన పనేంటి? దానికి అత్తయ్య గారి పేరు తీయాల్సిన అవసరం ఏంటి? హారిక అక్క చెప్పింది కదా, హారిక అక్క పేరు మీద ఉన్న డబ్బును తీసుకోవడం బాబాయ్ గారికి ఇష్టం లేదు. అందుకే ఆయనకి తెలియకుండా వాళ్ళ అప్పు తీర్చే ప్రయత్నం చేసింది. అది ఆయన ఆరోగ్యం కాపాడాలని చేసింది, వాళ్ళ కష్టాలు తీర్చడానికి చేసింది. నువ్వు ఆపుతావా? ప్రతి దానికి నేనున్నానంటూ దూరిపోతావు. ఇక్కడ ఏం మాట్లాడాలో ఎంత మాట్లాడాలో నాకు తెలుసు. అవకాశం దొరికింది కదా అని అనవసరమైన ప్రసంగాలు ఇవ్వకు. చెప్పు హారిక, నా పర్మిషన్ లేకుండా కనీసం నాకొక మాట కూడా చెప్పకుండా ఈ పని ఎందుకు చేశావు? నా పేరు వాడాల్సిన అవసరం ఏమొచ్చింది? మామయ్య గారి ఆరోగ్యం కోసం, ఆయన్ని కాపాడుకోవడం కోసం. అవునమ్మా, ఏ పిల్లలైనా తల్లిదండ్రులు బాధపడుతుంటే చూడాలని అనుకోరు. ఆడపిల్లలైనా మగపిల్లలైనా వాళ్ళ కన్న వాళ్ళ కష్టాల్ని తీర్చడానికి, వాళ్ళకి చేతనైనంత సహాయం చేయడానికి ప్రయత్నిస్తారు. ఇప్పుడు హారిక కూడా చేసింది అదేనమ్మా. కూతురుగా తన బాధ్యత నెరవేర్చడం కోసం చేసింది. వాళ్ళ నాన్నకి తన డబ్బులు తీసుకోవడం ఇష్టం లేదు. కనీసం వాళ్ళ కష్టం ఏంటో కూడా చెప్పడం ఇష్టం లేదు. వాళ్ళలో వాళ్ళు బాధపడుతూ ఆరోగ్యం మీదకి తెచ్చుకున్నారు. అది చూసి ఏ కన్నబిడ్డైనా ఊరుకోగలదా? అందుకే నీ పేరు వాడుకుని వాళ్ళ నాన్నకి తెలియకుండానే వాళ్ళ అప్పుని, కష్టాన్ని ఒకేసారి తీర్చేసింది. అంతేకాని నీ పేరు చెడగొట్టాలనే ఉద్దేశంతో మాత్రం కాదమ్మా. పర్లేదు. అమ్మ పరువు తీయాలని చూసిన నీ భార్యని బానే వెనకేసుకొస్తున్నావు. నేను చేసిన పనిలో నాకు తప్పు కనబడ్డం లేదు. మీకు తప్పనిపిస్తే నేను చేసిన పనికి మీరు నన్ను ఇంటి నుంచి గెంటేయడమే పరిష్కారం అనుకుంటే మీ మాటని గౌరవించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నిజంగానే ఇప్పుడు అత్తయ్య గారు హారికను పంపించేస్తే బాగున్నా. అమ్మా హారిక, నిన్ను ఇంట్లో నుంచి గెంటేస్తే
సమస్యలను తీరిపోతాయా? అయినా ఇంత చిన్న విషయానికి కూడా కిరణమయ్య అలాంటి నిర్ణయం తీసుకుంటుందని నువ్వెందుకు అనుకుంటున్నావు? ఏం చేస్తానో ఎలా చేస్తానో ఈ సమస్యకి పరిష్కారమేంటో రేపు చెప్తాను. నా నిర్ణయం ఏదైనా పాటించక తప్పదు. ఏం జరుగుతుందో అని భయపడే బదులు అంతా మంచే జరుగుతుంది అని అనుకోవచ్చు కదా. అక్కడ నిర్ణయం తీసుకునేది మామూలు మనిషి అయితే నేను కూడా మామూలుగానే ఉండేదాన్ని. కానీ ఇక్కడ నిర్ణయాలు తీసుకునేది నీ అంతలా పాలించేది మీ అమ్మగారు. నువ్వు మరీ అవసరానికి మించి అనవసరమైన ఆలోచనలు చేస్తున్నావు హారిక. సరే, నా గురించి వద్దులే. అత్తయ్య గారు ఏమంటారంటావు? ఏ నిర్ణయం తీసుకుంటారంటావు? చూడు హారిక, జరిగింది నువ్వు కావాలని చేయలేదని నాకు తెలుసు. తప్పనిసరి పరిస్థితుల్లో చేయాల్సి వచ్చిందని కూడా నాకు తెలుసు. అది అమ్మకు కూడా అర్థమవుతుందని ఆశిద్దాం. అమ్మ నిన్ను క్షమించి ఇంట్లోనే ఉండమని అంటుందని నా నమ్మకం. మీ అమ్మగారి మాటల్లో నాకది కనిపించడం లేదు. ఈ ఇంట్లో ఉండమని చెప్తారు అని నాకు నమ్మకం రావట్లేదు తరుణ్. హారిక, అమ్మ ఏ నిర్ణయం తీసుకున్నా ఎదురు చెప్పే ధైర్యం నాకు లేదు. అలాగని తప్పు నీదే అని ఒప్పుకునే స్థితిలో కూడా నేను లేను. అమ్మ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉందాం. ఈసారి నిన్ను ఇంట్లోంచి పంపిస్తే నువ్వు ఒంటరిగా వెళ్ళవు. నేను కూడా నీ వెంటే ఈ ఇల్లు విడిచి వస్తాను. ఆనాడు రామయ్య వెంట సీతమ్మ వనవాసానికి నడిచి తన పతిభక్తి నిరూపించుకుంది. ఈనాడు నా భార్యకి తోడుగా నేను నడిచి నా పతిధర్మం నిరూపించుకుంటాను. ఇది నిజం హారిక. పుట్టబోయే మన బిడ్డ మీద ఒట్టేసి చెప్తున్నాను. నా మీద నీకున్న ప్రేమ నాకు తెలుసు తరుణ్. కానీ అది ఈ కుటుంబం నుండి నిన్ను వేరు చేస్తుంటే తట్టుకోలేకపోతున్నాను. తప్పదు అనుకుంటే చేయక తప్పదు హారిక. మన బిడ్డ కోసమైనా అమ్మ మనల్ని క్షమిస్తుందన్న నమ్మకం నాకుంది. ఒకవేళ అది జరగని పరిస్థితుల్లో నేను చేయాల్సింది నేను చేయక తప్పదు. నువ్వు బాధపడుకో. హారిక అక్కని తలుచుకుంటే బాధగా ఉందండి. తను కావాలని చేయని తప్పుకి శిక్ష పడుతుందేమోనని చాలా భయంగా ఉంది. నాకు కూడా బాధగానే ఉంది. కానీ ఏం చేయగలం చెప్పు? అలా అని అక్కకి పడే శిక్షని కూడా చూస్తూ ఊరుకుంటామా? హారిక అక్క కావాలని అత్తయ్య గారి పేరును చెడగొట్టాలనుకోలేదు. అత్తయ్య గారు అర్థం చేసుకుని నడుచుకోవాలి, కానీ అర్ధాంతరంగా అవతలి వాళ్ల మనసు బాధ పెట్టే నిర్ణయాలు తీసుకుంటే ఎలా?
అమ్మ వదిన విషయంలో నువ్వు అనుకున్నట్టుగా నిర్ణయం తీసుకుంటుందని నేను అనుకోవడం లేదు. ఎందుకని? గతంలో కూడా అత్తయ్య గారు తీసుకున్న నిర్ణయాలు ఎవరిని బాధ పెట్టలేదా? అమ్మ మరీ అంత రాతి మనసు కలిగింది కాదు ఉషా. అమ్మ మాట కఠినంగా ఉంటుంది, కానీ మనసులో అందరి మీద చాలా ప్రేమ ఉంటుంది. తను తీసుకునే నిర్ణయం హారిక వదిన్ని కానీ ఈ ఇంటిని కానీ బాధ పెట్టేలా ఉండదని నా నమ్మకం. ఏమోనండి, అత్తయ్య గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని నాకు భయంగా ఉంది. ఆశా పాసం బందీ చేసేలే సాగే కాలం ఆడే ఆటేలే తీరా తీరం సేరేలోగానే ఏ తీరవునో సేరువైనా సేదు దూరాలే తోడవుతూనే ఈడే వైనాలే నీదో కాదో తేలేలోగానే ఏదేటవునో ఆటు పోటు గుండె మాటుల్లోనా సాగేనా నిండు పున్నమేళ మబ్బు కమ్ముకొచ్చి సింహ సీకటల్లిపోతుంటే నీ గమ్యం గందరగోళం దిక్కు తోచకుండా తల్లడిల్లిపోతూ పల్లటిల్లిపోయి నీ ఉంటే తీరేనా నీ ఆరాటం ఏ హేతువును దుటిరా తల్లి మార్చిందో నిశితంగా తెలిసేదెలా ఏ పేడవునో తేలాలంటే నీ ఉనికి ఉండాలిగా ఓ అటు పోటు గుండె మాటుల్లోనా సాగేరా తేరా నానే 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 నా తేరా నానే 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 నా తారా తారా తారే రా రా రే తారా రా రా నువ్వేం బాధపడకక్క, నువ్వెక్కడికి వెళ్ళట్లేదు, ఇక్కడే ఉంటున్నావు. వారసుణ్ణి ఇక్కడే కంటావు. ఎలాంటి బెంగ పెట్టుకోకు. అయినా నువ్వెందుకు దిగులు పడుతున్నావు? ఈ ఇంట్లో ఒకరిద్దరు తప్ప అందరూ నీ వెనకే నిలబడతారు, నీ కోసమే ఆలోచిస్తూ ఉంటారు. మనుషుల విలువ, బంధాల విలువ తెలిసిన వాళ్ళెవ్వరూ నిన్ను వదులుకోరు. ఇంకా ఏం ఆలోచిస్తున్నావు అక్క? చెప్తున్నాను కదా, ఏం కాదని. ధైర్యంగా ఉండు, నవ్వుతూ ఉండు. హారిక మేడం, కిరణ్మయ్ మేడం మిమ్మల్ని రమ్మంటున్నారు. చెప్పాను కదక్క, నువ్వెక్కడికి వెళ్ళవని. అత్తయ్య గారు నిన్ను తన రూమ్కి పిలిచి మాట్లాడాలనుకుంటున్నారు. అదే నిన్ను పంపించేయాలనుకుంటే అందరి ముందు తన నిర్ణయాన్ని చెప్పేవారు. కాబట్టి ఎలాంటి డౌట్ లేకుండా వెంటనే వెళ్ళు. నిన్నిక్కడే ఉండమంటారు, చూడు. బానే మేనేజ్ చేస్తున్నావు ఉషా. అత్తయ్య గారు హారికని పిలిచారు అంటే ఇంట్లో ఉండడానికని ఎలా అనుకుంటున్నావు? అందరి ముందు పరువు తీయడం ఎందుకులే అని తన రూమ్కి పిలిచి అవమానించొచ్చు కదా. అదెందుకు ఆలోచించవు నువ్వు? ఏవో ఇంట్లో నుండి గెంటేస్తారేమో, ఎవరికి తెలుసు? ఎందుకు నాన్న అలా ఉన్నారు? అచ్చటా ముచ్చటా తీర్చుకోవడానికి మాకున్నది నువ్వు ఒక్కదానివే కదమ్మా. 10 మంది పిల్లలు లేరు కదా. అది మీ అత్తగారు అర్థం చేసుకుంటే బాగుండేది.
మీ బాధ మనసులో ఉన్న భారం నాకు అర్థమవుతున్నాయి నాన్న. నా సీమంతం మన ఇంట్లో జరగాలని మీరు ఎలా అనుకుంటున్నారు? ఈ ఇంట్లో పుట్టే తర్వాతి తరం బిడ్డ గురించి అత్తయ్య గారు కూడా అలాగే ఆలోచిస్తున్నారు. ఆవిడ ఆలోచనని మేం తప్పు పట్టడం లేదు హారిక. మా ఆరాటం గురించి కూడా ఆవిడ ఆలోచిస్తే బాగుండేది అనుకుంటున్నాం. అత్తయ్య గారు ఒక నిర్ణయం తీసుకుంటే ఇక ఆవిడ ఆ నిర్ణయం అంత త్వరగా మార్చుకోరమ్మా. అయినా మనిల్లు ఈ ఇల్లు నాకు వేరువేరు కాదు కదా. సీమంతం ఎక్కడ జరిగినా బాగా జరగడమే కదా మనకు కావాలి. అందరం సంతోషంగా ఉండడమే కదా కావాలి. ఈ ఇంట్లో నన్ను కంటికి రెప్పలా కాపాడుతూ నాకేం కావాలంటే అది చేసి పెట్టడానికి ఉషా ఉంది. సొంత చెల్లెలి కంటే ఎక్కువగా చూసుకుంటుంది. ఇక సీమంతం ఫంక్షన్ ని దగ్గరుండి చేయడానికి ఉషా, కిరణ్, తరుణ్ ఇంకా మావయ్య గారు అందరూ ఉన్నారు. వాళ్ళు ఉండగా ఫంక్షన్ లో ఏ లోటు రానివ్వరు. ఫంక్షన్ ని చాలా గ్రాండ్ గా చేస్తారు. మన ఇంట్లో మీరెంత బాగా చేస్తారో ఇక్కడ కూడా అంతే బాగా చేస్తారు. కాబట్టి మీరు దీని గురించి అస్సలు బాధపడాల్సిన అవసరమే లేదు. ఇంకా నా మెట్టినింట్లో గ్రాండ్ గా నా ఫంక్షన్ జరుగుతుందని సంతోషించాల్సిన విషయం ఇది. అది కాదమ్మా, ఎంత ఇక్కడ బాగా చేసినా కూతురు సీమంతం మా చేతుల మీదుగా పుట్టింట్లోనే చెయ్యాలని మాకు ఆశగానే ఉంటుంది కదమ్మా. ఏమా, హారిక చెప్తుంది కదా ఈ ఇంట్లో తనని ఎలా చూసుకుంటున్నారో. తనే అంత నమ్మకంగా ఉన్నప్పుడు సీమంతం ఎక్కడ జరిగితే ఏంటి? మన ఇంట్లో జరగదని తెలిసి కూడా ఇంకా సాగదీయడం ఎందుకు చెప్పు? అంటే నా సీమంతం అత్తగారింట్లో జరగడానికి మీకు అభ్యంతరమేం లేదు కదా? నీకేది మంచిదనిపిస్తే అలాగే కాని. నాకు చాలా హ్యాపీగా ఉందమ్మా. నా పెళ్ళైన దగ్గర నుండి ఈ ఇంట్లో నాకంటూ చెప్పుకోదగ్గ ఎలాంటి ఫంక్షన్ జరగలేదు. ఇప్పుడది జరగబోతుంది. ఉషా, కిరణ్, తరుణ్ అందరూ ఫంక్షన్ ని బాగా సెలబ్రేట్ చేస్తారు. మీరు కూడా చాలా సంతోషంగా ఉంటారని నాకు చాలా నమ్మకంగా ఉంది. అయితే మేము చీర సారే తీసుకొచ్చి కావలసిన పనులన్నీ దగ్గరుండి చూసుకుంటాం. ఫంక్షన్ ఎక్కడ జరిగినా చేస్తుంది నా కూతురికే కదా. నీ ఆనందమే మా ఆనందం. ఉషా, అత్తయ్య గారు, హారిక బెడ్రూమ్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉంది. తనిప్పుడున్న పరిస్థితిలో ఆ మెట్లు మాటిమాటికి ఎక్కి దిగడం అంత మంచిది కాదని నా అభిప్రాయం. అవునత్తయ్య, అక్క రూమ్కి వెళ్ళినప్పుడల్లా ఎక్కి దిగడానికి చాలా ఇబ్బంది పడుతుంది. ఒక్కోసారి చాలా అలసటగా కూడా ఫీల్ అవుతుంది. అందుకే హారిక వాళ్ళ రూమ్ ని కిందకి షిఫ్ట్ చేయడం మంచిదనుకుంటున్నాను. చాలా మంచి నిర్ణయం అమ్మా. అలా అయితే వదినకి ఇబ్బంది తగ్గుతుంది. మాటి మాటికి పైకి ఎక్కాల్సిన బాధ తప్పుతుంది. నేను ఆలోచించేది ఇబ్బంది గురించి మాత్రమే కాదు కిరణ్. తల్లికి బిడ్డకి ఎటువంటి ప్రమాదం జరగకూడదని కూడా ఆలోచిస్తున్నాను. హారికకి కొంచెం స్పీడ్గా నడవడం అలవాటు. నడిచేటప్పుడు కొంచెం తొందరపడుతుంది. మెట్లు దిగేటప్పుడు అడుగు తడబడితే జరిగే ప్రమాదం మన ఊహకు కూడా అందదు. అందుకే మీ బెడ్రూమ్ ని పైకి షిఫ్ట్ చేసుకుని డెలివరీ అయ్యే వరకు హారిక వాళ్ళని మీ బెడ్రూమ్ కి షిఫ్ట్ చేయండి. తప్పకుండా అత్తయ్య, నేను ఈ రోజు అక్క వస్తువులన్నీ మా రూమ్ లోకి షిఫ్ట్ చేస్తాను. కిరణ్, నీకీ విషయంలో ఎలాంటి అభ్యంతరం లేదు కదా? అయ్యో, నువ్వు తీసుకున్నదో మంచి నిర్ణయం. అలాంటి నిర్ణయానికి నేను అబ్జెక్ట్ చేస్తానని నువ్వెలా అనుకున్నావమ్మా? వదిన కంఫర్ట్ కోసం నువ్వు వింతగా ఆలోచిస్తూ ఉంటే దానికి మేము సపోర్ట్ చేయకుండా ఎందుకు అభ్యంతరం చెప్తాం? సరే, అయితే మీ ఇద్దరికీ అభ్యంతరాలు లేవు కాబట్టి ఉషా, నువ్వు ఆలస్యం చేయకుండా ఈ రోజే అప్పని చూడు. తప్పకుండా అత్తయ్య, ఇప్పుడే వెళ్ళి హారిక అక్కకి విషయం చెప్పి రూమ్ షిఫ్ట్ చేసేస్తాను. ఓకే. ఏంటి అమ్మని అలా చూస్తున్నావు? అత్తయ్య కోపం నిప్పులా ఎంత వేడిగా ఉంటుందో, ప్రేమ పంచితే మంచులా అంత చల్లగా ఉంటుంది. అత్తయ్య హారిక అక్క గురించి ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటుంటే నా మనసుకి చాలా సంతోషంగా ఉందండి. అమ్మ ప్రేమ గురించి నేను ఎప్పుడూ చెప్పేది ఇదే ఉషా. మాటల్లో కోపాన్ని చూపిస్తుంది, మనసులో జాగ్రత్తలు తీసుకుంటుంది. అది అమ్మ మనస్తత్వం. బై ద వే,
అమ్మ ఇలాంటి డెసిషన్ తీసుకొని మనకు కూడా మంచి చేసింది. మనకేం మంచి జరిగింది? మన బెడ్రూమ్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండడం వల్ల ఇంట్లో ఎవరికి ఏ అవసరం వచ్చినా ఉషా 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 అంటూ మనల్ని డిస్టర్బ్ చేస్తున్నారు. ఇప్పుడు మన బెడ్రూమ్ పైకి షిఫ్ట్ అవబోతోంది కాబట్టి మనకి ఫుల్ ప్రైవసీ. డిస్టర్బ్ చేసే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఎప్పుడు అదే గోలా? హే, ఇప్పుడు మన బెడ్రూమ్ పైకి షిఫ్ట్ అవబోతుంది. ఎంతసేపు అయిందండి వచ్చి? నేను చూడలేదు. నేనొచ్చి చాలాసేపు అయింది. మేడం గారు ఆలోచనల్లో చాలా బిజీ కదా, నన్ను పట్టించుకోవడం ఎలా కుదురుతుంది? అలా అంటారేంటండి? సరదాగా అన్నానులే ఉషా. ఏంటి పొద్దున్నుంచి ఫుల్ హడావిడిగా ఉన్నావు? రేపు ఇంట్లో ఫంక్షన్ ఉంటే ఆ మాత్రం హడావిడి ఉంటుంది కదండి. రేపు అక్క సీమంతానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చూసేసరికి ఈ టైం అయింది. సరే, ఇప్పటికే చాలా లేట్ అయింది. రేపు పొద్దున్నే లేవాలి. రేపు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. పడుకుంటాను. గుడ్ నైట్. ఏ ఆగు. ఏంటి? రేపు ఫంక్షన్లో నీ చేతులు ఇలా బోసిపోయి ఉంటే ఎలా? నీకు గోరింటాకు పెడతాను. మీరు గోరింటాకు పెడతారా? ఏ, నేను పెట్టకూడదా? ఆ, పెట్టకూడదని కాదు, మీకు గోరింటాకు పెట్టడం వచ్చా అని. అదేం ప్రత్యేకంగా రానక్కర్లేదు. నీ మీద ప్రేమ, నువ్వందరిలో అందంగా కనిపించాలనే నా ఆశ ఆటోమేటిక్గా నేర్పించేస్తుంది. అబ్బో, బాబుగారిలో భావాలు ప్రవాహంలా పొంగుకొస్తున్నాయి. నీ మీదున్న ప్రేమ సముద్రం లాంటి దుష. నా నుంచి బయటికి వస్తున్న ఈ భావాలు అలలు మాత్రమే. అమ్మో, ఆ ప్రేమంతా చూపిస్తే సునామీ వచ్చేస్తుందన్నమాట. అంతే కదా మరి. మీరు తన్మయత్వంలో టైం ఎంత అయిందో మర్చిపోతున్నారు. ఇప్పటికే అర్ధరాత్రి దాటింది. నాకు ఈ గోరింటాకేం అవసరం లేదు. నేను వెళ్తున్నాను. ఏ ఆగాగా, అదెలా కుదురుతుంది? ఉదయం ఫంక్షన్లో నా ఉషా చేతులు కూడా అందంగా కనిపించాలి. ఉదయం జరిగేది అక్క ఫంక్షన్ కాబట్టి అందరూ అక్కనే చూస్తారు. నన్నెవరు చూస్తారు? వచ్చిన వాళ్ళ అందరి చూపులు వదిన మీదున్న నా చూపు మాత్రం నీకోసమే వెతుకుతుంది. అందుకే నా ఉషా చేతుల్ని నేను అందంగా చూడాలనుకుంటున్నాను. అయితే గోరింటాకు పెట్టకుండా వదలనంటారు? వదలనంటే వదలను. ఒక భర్తగా నా భార్యని అందంగా చూసుకోవాలనుకోవడం నా తప్ప? భర్తగా నా హక్కుల్ని హరిస్తావా? బాబోయ్, ఈ గోరింటాకు పెట్టడం కోసం ఏకంగా దేశాన్ని హక్కుల్ని తీసుకొచ్చేస్తున్నారు. ఇంకొంచెం ఆగితే ఈ గోరింటాకు కోసం రాజ్యాంగం రాసేలా ఉన్నారు. అందుకే నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకుండా ఒక 10 మినిట్స్ కుదురుగా కూర్చుంటే నా పని నేను కంప్లీట్ చేసేస్తాను. సరే, కానివ్వండి.